సో గుడ్ ఈవినింగ్ టు వన్ అండ్ ఆల్. సో వాళ్ళ వీడియోలో అయితే మనం నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ గురించి అయితే కంప్లీట్ టెక్నికల్ అనాలిసిస్ చేద్దాం. దాంతోపాటు కొన్ని స్టాక్స్ గురించి అయితే డిస్కస్ చేసుకుందాం. సో మార్కెట్ చూసుకున్నట్టయితే కంటిన్యూస్ గా డౌన్ ట్రెండ్ అయితే క్లియర్ గా కనిపిస్తుంది. సో వచ్చే రోజుల్లో మార్కెట్ ఎక్కడి దాకా వెళ్ళొచ్చు కూడా నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. సో ముందుగా ఎవరైనా కొత్తగా ఛానల్కి వస్తే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. సో దట్ ముందుగా వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మీకు టైంకి అందుతూ ఉంటాయి. ఓకే. సో ఫస్ట్లీ నిఫ్టీ చార్ట్ ఒక్కసారి మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే నేను ప్రీవియస్గా ఒక లెవెల్ అయితే మార్క్ చేసి చూపించాను, 23,800. సో ఈ 23,800 లెవెల్ అనేది లాస్ట్ 2 డేస్ కూడా మీరు చూసుకుంటే ఆ లెవెల్ని రెస్పెక్ట్ చేయడం జరిగింది. మీకు క్లియర్గా ముందు కూడా చెప్పాను, ఒక్కసారి 24,000 లెవెల్ బ్రేక్ అయితే మనకి 24,800 లెవెల్ వచ్చే ఛాన్స్ ఉంటుందని క్లియర్గా డిస్కస్ చేసుకున్నాం. సో ఆ 23,800 లెవెల్ దగ్గరే మనకు ఒక విక్ అనేది జనరేట్ అయింది. సో ఇక్కడ ఏమని బుల్స్ అయితే ట్రాప్ అవడం జరిగింది. ఇక్కడ ఎవరైతే ఇక్కడ మార్కెట్ పైకి వెళ్తాను ఎక్స్పెక్ట్ చేశారో ఆ వెళ్ళిన తర్వాత ఆ గ్యాప్ ఫిల్ చేయగానే ఇమీడియట్ గా ఇవాళ ట్రేడింగ్ సెషన్ లో మనకు కంప్లీట్ గా ఒక రెడ్ క్యాండిల్ అయితే ఫామ్ అయింది. సో ఇక్కడి నుంచి మార్కెట్ ని ఎలా ట్రీట్ చేయాలి, ఎలా ఎక్స్పెక్ట్ చేయాలి, వచ్చే రోజుల్లో ఎక్కడికి వెళ్తుందో నాకు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే యాజ్ ఆఫ్ నౌ మార్కెట్ ఇస్ ఇన్ ద డౌన్ ట్రెండ్. ఓకే. సో మార్కెట్లో క్లియర్గా సెల్లింగ్ ప్రెషర్ అయితే ఉంది. సో నేను చెప్పాను ఇజ్రాయిల్ ఇంపాక్ట్ కూడా, ఆర్ ఇజ్రాయిల్ ఇరాన్ వార్ ఏదైతే అవుతుందో దాని ఇంపాక్ట్ ఓవరాల్గా ఎకనామీ మీద పడుతుందని ప్రీవియస్గా కూడా మనం లాస్ట్ వీడియోస్లో చూసుకున్నప్పుడు కూడా డిస్కస్ చేసుకోవడం జరిగింది. సో ఇది అలాంటి వార్ కాదు, బికాస్ మనకి కొంచెం ఆయిల్ కానివ్వచ్చు, ఇప్పుడు లేటెస్ట్గా ఎల్పిజి కావచ్చు. సో వేరియస్ రిసోర్సెస్ అన్ని ఏదో ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఈ జియో పాలిటిక్స్ వల్ల ఇంపాక్ట్ అవడం జరుగుతుంది. సో దాని ఫలానానే వచ్చే రోజుల్లో మనకి నంబర్స్ అనేవి తగ్గొచ్చు అనే యాంటిసిపేషన్తోనే మార్కెట్ కూడా కరెక్ట్ అవడం జరుగుతుంది. సో ఇక్కడ చూసినట్టయితే ఒక కొత్త లో అయితే క్రియేట్ చేసింది. సో రేపు ఆ, మనకి ఈ లో 23,800 లెవెల్ కనుక బ్రేక్ అయితే మనకి ఒక మంచి ఫాల్ అయితే మార్కెట్లో కనిపించవచ్చు. సో నేను లోవర్ సైడ్ లెవెల్స్ కనుక మార్క్ చేసి 23,485 దగ్గర అయితే ఒక లెవెల్ మార్క్ చేస్తున్నాను. ఆ లెవెల్ దాకా పడే ఛాన్స్ కూడా నిఫ్టీకి అయితే క్లియర్గా ఉంది. సో చాలా కాషియస్గా ఉండాలి. ఏదో మార్కెట్ పడుతుంది కదా అని చెప్పి హెవీగా బల్క్గా ఇన్వెస్ట్మెంట్ కాకుండా బై ఆన్ డిప్స్ స్ట్రాటజీ అయితే ఫాలో అవ్వండి. సో దట్ మీరు ఎటువంటి ట్రాప్లు అయితే ఇరుక్కోరు. ఓకే. సో దాని తర్వాత నేను బ్యాంక్ నిఫ్టీ గురించి ఒక్కసారి అనలైజ్ చేస్తే, సో బ్యాంక్ నిఫ్టీ కూడా మీరు చూస్తుంటే వన్స్ ఆ ట్రెండ్ లైన్ బ్రేక్ అయిన తర్వాత కంటిన్యూగా డౌన్ సైడ్ లా ఉంది. సో దీనికి కూడా 54,920 దగ్గర ఒక సపోర్ట్ అయితే ఉంది. ఇప్పుడు మార్క్ చేస్తాను, 54,920 ఈ ఏరియాస్ లో మనకు ఒక సపోర్ట్ జోన్ అయితే ఉంది. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత మార్కెట్ ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి. రైట్. బికాజ్ నాకు తెలిసి రేపు గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే ఇక్కడ మళ్ళీ సపోర్ట్ తీసుకుని ఏదైనా రికవరీ ఉంటే చూడాలి. బట్ ఇన్ కేస్ అది కూడా లేకపోతే మనకి ఫర్దర్ గా డౌన్ సైడ్ స్లైడ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది బ్యాంక్ నిఫ్టీలో కూడా. సో కంప్లీట్ గా బోత్ ద ఇండెక్సెస్ ఆర్ లుకింగ్ బేరిష్. సో స్టాక్స్ పరంగా చూసుకుంటే ఫస్ట్ స్టాక్ నేను ఎస్బీఐ గురించి మాట్లాడుతాను. చాలా మంది అడిగారు ఎస్బీఐ స్టాక్ గురించి. సో ఎస్బీఐ స్టాక్ మీరు చూసినట్టయితే ఒక రౌండింగ్ టాప్ బాటమ్ ప్యాటర్న్ వచ్చింది. సో ఇప్పుడు చూసుకుంటే క్లియర్గా ఒక బేరిష్ ట్రెండ్ లో ఉంది. సో దీనికి కూడా ఈ జోన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇక్కడ మార్క్ చేస్తున్నాను. రైట్. ఈ జోన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఈ జోన్ లోకి వస్తే ఒకవేళ కరెక్ట్ అయ్యే ఛాన్స్ అయితే క్లియర్ గా స్టాక్ అయితే ఉందన్నమాట. బట్ చూద్దాం మార్కెట్ ఎలా రియాక్ట్ అవుతుందో. కంప్లీట్ గా న్యూస్ బేస్డ్ అయిపోయింది మార్కెట్ అయితే. సో ఏదైనా పొజిషన్ తీసుకోవాలన్నా కూడా చాలా మంది ప్యానిక్ అయితే చేస్తుంది. ఇన్వెస్టర్స్ కి అయితే ఏ పాయింట్ లో కూడా రిటర్న్స్ అయితే లేవు. ట్రేడింగ్ లో ఏదో కొంచెం రిటర్న్స్ వస్తున్నాయి, కానీ ఇన్వెస్టింగ్ ఎవరైతే లాంగ్ టర్మ్ కోసం పెట్టుకున్నారో వాళ్ళకి ఎటువంటి పాజిటివ్ రిటర్న్స్ అయితే లేదు. ఒక రోజు మనకి అప్ సైడ్ మూమెంట్ వస్తుంది, ఒక రోజు డౌన్ సైడ్ మూమెంట్ వస్తుంది. ఆ డౌన్ సైడ్ మొమెంటం వచ్చేది ఎక్కువ ఉంది యాజ్ కంపేర్ టు అప్ సైడ్ మొమెంటం. సో దీని వల్ల ఏమవుతుందంటే ఓవరాల్ గా రిటర్న్స్ జనరేట్ అవ్వట్లేదు. కంప్లీట్ గా పోర్ట్ఫోలియో అయితే రెడ్ లోకి వెళ్ళిపోతుంది. ఇవాళ కొన్ని స్మాల్ క్యాప్స్ అండ్ మిడ్ క్యాప్స్ అయితే బాగానే పర్ఫామ్ చేసాయి, కొన్ని స్టాక్స్ అయితే గ్రీన్ లో క్లోజ్ అయ్యాయి. బట్ రేపు ఆ సిచ్యువేషన్ టర్న్ అరౌండ్ కూడా అయిపోవచ్చు, మనం చెప్పలేం, ఏదైనా అవ్వచ్చు. సో దానికోసమే చెప్తున్నాను, కొంచెం కాషియస్ గా ఉండాలి ఈ పర్టికులర్ లెవెల్, స్పెషల్ గా నిఫ్టీ కానివ్వచ్చు, బ్యాంక్ నిఫ్టీ కానివ్వచ్చు. సో స్టేట్ బ్యాంక్ గురించి మాట్లాడితే 1000 లెవెల్ చాలా ఇంపార్టెంట్. 1000 బ్రేక్ అయితే మాత్రం మనకి ఇంకొంచెం డౌన్ సైడ్ వస్తుంది. అదే ఇక్కడ మార్క్ చేసాం కదా. సో ఈ లెవెల్ 1000 లెవెల్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్.
నాకు తెలిసి రీటెస్ట్ అయ్యే ఛాన్సే ఎక్కువగా కనిపిస్తుంది స్టేట్ బ్యాంక్. బ్యాంకింగ్ కూడా చాలా కరెక్ట్ అవుతుంది, బికాస్ ఇంట్రెస్ట్ రేట్స్ పెరిగే ఛాన్స్ కూడా ఉండొచ్చు అని ఆ పాయింట్లో కూడా మనకి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కరెక్ట్ అయింది. దాని తర్వాత నేను ఐసిఐసిఐ బ్యాంక్ గురించి మాట్లాడుకుంటే, ఒక్కసారి ఐసిఐసిఐ బ్యాంక్ కూడా ఓపెన్ చేసి చూపిస్తాను. సో ఐసిఐసిఐ బ్యాంక్ మొన్న మంచి రేట్ మూవ్ ఇచ్చింది, ఇంట్రాడే కూడా నేను చేశాను, మంచి రిటర్న్స్ అయితే ఇచ్చింది. దాని తర్వాత చూసుకుంటే మీకు మళ్ళీ ఒక డౌన్ సైడ్ మనకి కనిపిస్తుంది, ఎందుకంటే చాలా మంది ట్రాప్ అయ్యారు. ఒక హ్యామర్ క్యాండిల్ ఎక్స్పెక్ట్ చేయగానే నెక్స్ట్ ఒక గ్రీన్ క్యాండిల్ వచ్చి ఇప్పుడు సడన్ గా ఒక డౌన్ సైడ్ మూమెంట్ తో మార్కెట్ క్లోజ్ అయింది. సో టెక్నికల్ కి కూడా చాలా మంది ఇరుక్కుపోతున్నారు, ఎవరైతే అనలైజ్ టెక్నికల్ మీద డిపెండ్ అవుతున్నారో ప్యూర్ గా. సో ఐసిఐసిఐ బ్యాంక్ కూడా 1264 దగ్గర అయితే ఒక మంచి లెవెల్ అయితే కనిపిస్తుంది. సో ఈ లెవెల్స్ లో ఫోకస్ చేయొచ్చు. వన్ స్టాక్ నేను రెడార్ లో పెట్టాను, ఆల్రెడీ చెప్పాను, బెల్ రైస్ ఇండస్ట్రీస్ అని. సో మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది, బెల్ రైస్ కూడా మనకు ఒక రెసిస్టెన్స్ దగ్గర ఫేస్ అయ్యి ఇప్పుడు మళ్ళీ కిందకు వచ్చే ఛాన్స్ ఉంది, లైట్ గా రికవర్ అయ్యి మళ్ళీ ఇక్కడ నుంచి ఏమైనా అప్ సైడ్ మూమెంట్కి వెళ్తే ఖచ్చితంగా దీన్ని అబ్జర్వ్ చేయాలి. సో దీన్ని అయితే ట్రాక్ లో పెట్టుకోండి, ఎవరైతే ఆల్రెడీ ఇన్వెస్ట్ చేశారో. ఇన్ కేస్ మీకు ఈ లెవెల్స్ 186 ఆ లెవెల్స్ దగ్గరకు వస్తే వీ కెన్ చెక్అవుట్ ఫర్ దిస్. సో ఇదన్నమాట స్టాక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ స్టాక్స్ అనేది ఫోకస్ చేయాలని. ఇన్ కేస్ మీకు ఎనీ డౌట్స్ ఉన్నా ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయొచ్చు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.